హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిసెస్ అగస్త్య పార్ట్ 33. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వచ్చేయండి ఫ్రెండ్స్. నన్ను పైనుంచి కింద వరకు ఒకసారి చూసి ఒడిలో ఉన్న ల్యాప్టాప్ దిండుతో సహా పక్కన పెట్టేశాడు. చేతులు చాపగానే వాలిపోయాను తన ఒడిలో. అంత తొందర ఏం వచ్చింది? నా చేతిలో ముద్దు పెడుతూ అడిగాడు. నీకు లేదేంటి తొందర? తన భుజం మీద తల పెట్టుకుని తల మాత్రం తిప్పి తన ముఖం వైపు చూశాను నేను. ఉందనుకో ఇలా సమయం సందర్భం లేకుండా మాట్లాడడం. నీకు అలవాటే అయినా సరే చెప్పు, ఎందుకనిపించింది అలా? నా లైఫ్లో మోస్ట్ వరస్ట్ డేస్ పోయాయి కదా. ఇక నీతో పాటు బ్యూటిఫుల్ డేస్లకే అడుగు పెట్టాలి నేను. ఇప్పుడు డాడీకి కూడా ఏ ప్రమాదం లేదు కాబట్టి ఇంకేం దిగులు లేదు నాకు అని అన్నాను. తన మెడ చుట్టూ నా మరో చేతిని చుట్టేసి చేసుకుందాం, నాకు కూడా ఫీలింగ్స్ దాచుకోవడం కష్టంగా ఉంది అంటూ మరో షాక్ ఇచ్చాడు మా సార్ గారు. ఉలిక్కిపాటుగా తన వైపు చూశాను నేను. ఏం మాట్లాడుతున్నావు అని అడిగాను కంగారుగా. తెలుగేగా అని అన్నాడు తను నవ్వుతూ. నా మాట నాకు అప్పజెప్పకు, ఓకేనా? నిజం చెప్పనా అంటూ గట్టిగా నన్ను చుట్టేస్తున్నాడు తను. ఏంటా నిజం అని అడిగాను నేను తననే చూస్తూ. నువ్విలా ముట్టుకుంటూ హత్తుకుంటూ ఉంటే నీకు దూరం మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది రాక్షసి అని తన నుదురు నా నుదురికి ఆనించి చెప్పాడు అగస్త్య. సారీ అంటూ దూరం జరిగాను. నిజానికి నాకేం చెప్పాలో తెలియక సారీ చెప్పాను. తింగరిమేళం అన్నాడు అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయి. అసలే సాయంత్రం అయిపోయింది. ఈ రాక్షస గడియల్లో మా రాక్షసుడికి ఏమొస్తుందో అని నా భయం. గుప్చుప్గా లేవడానికి ప్రయత్నం చేస్తుంటే, తింగరదా, ఓవర్ యాక్షన్ చేయకు, నా లిమిట్స్ నాకు తెలుసు అని కోపంగా అన్నాడు. నీకు తెలుసు కానీ నీ బాడీకి తెలియవు కదా అని తనని అనలేక లోపలే అనుకుని మౌనంగా ఉండిపోయాను నేను. సెనోరిటా, చెప్పు. ఇప్పుడు నేనేం చేసినా అడ్డు చెప్పకూడదు అని తను అనగానే నా గుండె ఒక్కసారిగా గుబేలు మంది. ఏం చేసినా అంటే అని తడబడుతూనే అడిగాను నేను. ఏమి చేసినా సరే అన్నాడు నా కళ్ళల్లోకి చూస్తూ తను. తన కళ్ళలో మాయకి, నా నడుము మీద బిగుసుకున్న చేతి స్పర్శకి, కమ్మేస్తున్న మత్తకి, అరపౌట్పుగా మారిన కళ్ళతో తన వైపు చూశాను. నా పెదవుల మీద ఎప్పటిలా సున్నితంగా కాకుండా ఈసారి గాఢంగా ముద్దు పెట్టేశాడు తను. ఊరుకున్నదాన్ని ఊరుకోక వెళ్ళి కదిలిస్తే ఇంకేం చేస్తాడు? అందరూ నాలా గుడ్ గర్ల్స్ అవ్వలేరు కదా. ఆ టైంలో నా అగస్త్య చక్రవర్తి బ్యాడ్ బాయ్ అయిపోయాడు మరి. తను ఒక గండు తుమ్మిద నా పెదవులలో మకరందాలు దోచుకునే పనిలో పడ్డాడు. తన పెదవుల ప్రయాణం స్థిరంగా లేదు మరి. తన ఆధీనంలోకి వెళ్ళిపోతున్న నా శరీరాన్ని కష్టంగా నా ఆధీనంలోకి ఉంచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నాను నేనైతే. తనకి మన్మథగాలి సోకినట్టు తన ప్రేమలో గాఢత అంతకంతకు పెరిగిపోతుంటే కష్టంగా తన్ను నెట్టేసి పైకి లేచాను తన మీద నుండి. తన్ని చూడ్డానికి కూడా ధైర్యం సరిపోనట్టుంది నాకు. బిడియంతో రెప్పలు వాలిపోతుంటే ఫ్రెష్ అయి వస్తా, బట్టలు కావాలి నాకు అని వెళ్ళిపోయాను తన్ని చూడకుండానే. అయినా నేనేమంతా తెలివి తక్కువదాన్ని కాదుగా. నా మెదడులో పేరుకుపోయిన పిచ్చి ఆలోచనల నుంచి నన్ను డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు ఈ మహానుభావుడని అర్థమై నేను నవ్వుకున్నాను. నా పరిస్థితికి నాకే విసుగొచ్చింది. ఇక టవల్ చుట్టుకుని బయటకు వచ్చిన నాకు బెడ్ మీద తన టీషర్ట్ షర్టు కనిపించాయి. మొన్నటి వరకు తనతోనే ఉన్నానని ఒక జత బట్టలు కూడా పెట్టుకోలేకపోయాను. కర్మరా బాబు, ఎన్ని అనుకుని ఏం లాభం? ముందే ఉండాలి కదా అంతా. ఆ పొడవాటి టీషర్ట్ తగిలించుకుంటే ఇంకేం అవసరం లేదనిపించింది నాకు. తన బట్టల్లో మునిగిపోయాను నేను. ఆ షార్ట్ మోకాలని దాటి కిందకొచ్చింది. అద్దంలో చూసుకున్న నాకు నా ముఖం చిరాగ్గా కనిపించింది. వెంటనే నా కనుబొమ్మలో ముడిపడ్డాయి. శ్రీ ఇక్కడ అందానికి బ్రాండ్ అంబాసిడర్ ఇలా ముచ్చుమొహం వేసుకుని ఉంటే ఏం బాగుంటుంది? నన్ను నేను చూసుకున్నాను. చిన్నగా నవ్వాను. అద్దానికే అందం వచ్చేసింది మరి నా నవ్వుకి. నా గురించి నేను పొగడ్డం ఏమీ బాగోలేదు. ఏమనుకోకుండా మరి. దేవుడు ఇంత అందాన్ని ఇస్తే నేనైనా ఏం చేయను చెప్పండి, అంతే కదా. ఎలాగో మా రాక్షసుడు నన్ను పొగడడు, ఏదో యావరేజ్ అన్నట్టు చూస్తాడు నా వైపు. అందుకే
నన్ను నేనే పొగుడుకునే ప్రోగ్రాం పెట్టుకున్నా మరి. అంతకంటే ఇంకేం చేయగలను నేను? అయ్య బాబోయ్! మళ్ళీ రాక్షసుడు అనేసానా? అయ్యో! అనకూడదని అనుకున్నాను కదా! ప్రెజెంట్ మోడర్న్ ప్రవరాఖ్య ఫిక్స్ అయిపోవడం చేయడం తప్ప ఇంకేం చేయాలి నేను? ఏదైనా మంచి పేరు తట్టగానే పెట్టేస్తానులే తనకి. తన కోసం రూమ్లో నుంచి బయటకు వచ్చి ఆ లంకంత కొంపలో వెతుకుతూ ఉన్నాను. తను ఎక్కడున్నాడో కనిపించక మెయిడ్ వంట చేసి వెళ్ళినట్టుంది. హాల్లోకి రాగానే సువాసనలు గుప్పమని తాకాయి. మా సారుగారు వస్తే ఒక పట్టు పట్టేద్దామనుకుంటే ఇంకా రాడే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అతగాను? లుడింగి షాట్లో కాళ్ళు ఇడ్చుకుంటూ మోడరన్ ప్రవరాక్యుణ్ణి వెతుకుతూ మోడర్న్ అమ్మాయిని నేను. ఎంతకీ కనిపించడే. ఎక్కడని వెతకను నేను? దరిద్రం నెత్తి మీద డ్యాన్స్ వేస్తుంటే ఏంటబ్బా అనుకునేదాన్ని. ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని నాకు అప్పుడు ఏమాత్రం తెలియదు కదా. ఆ ఇంట్లో తన రూమ్కి ఎదురుగా ఉన్న మరో బెడ్రూమ్లో నా కంట పడ్డాయి అప్రయత్నంగా. పోయి నా కంటే పడలా వీటికి పని లేదు. అక్కడ తను ఉన్నాడేమో అని ఒక గదిలోకి వెళ్ళాను నేను. చీకటి. లైట్స్ కోసం గోడని తడమగా పక్కనే కనిపించాయి. లైట్ వేసి చూశాను. గెస్ట్ రూమ్ అనుకుంటా. అక్కడి నుంచి మరో బెడ్రూమ్ వైపు వచ్చాను. ఆల్రెడీ ఆ గదిలో లైట్ వేసి ఉంది. అంటే ఇక్కడ ఉన్నారన్నమాట అయ్యగారు. చుట్టూ కళ్ళతోనే వెతికినా ఎక్కడా నాకు కనిపించలేదు. ఒకవేళ నేను అక్కడ ఉన్నానని ఈ వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాడేమో అనుకుని వాష్రూమ్ వైపు చూశాను. అక్కడ కూడా లేడు తను. బెడ్ మీద ఏవో కవర్స్ కనిపించాయి. మన చేతిలో ఊరుకుంటాయా ఏంటి? అబ్బే, కదిలించకపోతే మనకు పట్టదు కదా. ఆ కవర్స్ ఏంటని మెల్లిగా తీశాను నేను. లోపల చేయి పెట్టగానే ఒక ఫోటో ఫ్రేమ్ చేతికి తగిలింది. వెంటనే బయటకు తీశాను దాన్ని కూడా. అంతే, చేతిలో ఉన్న ఫోటో ఫ్రేమ్ లాక్కుని నన్ను పక్కకు జరిపాడు తను. మెరుపులా వచ్చిన తన్ని చూసి నేను ఆశ్చర్యంతో ఉలిక్కిపాటుగా ఒక అడుగు వెనక్కి వేశాను. ముఖాన్ని గంభీరంగా పెట్టుకొని ఆ ఫోటో ఫ్రేమ్లో లోపల పెట్టేసుకున్నాడు తను. ఏంటది అని అడిగాను నేను. ఏది కనపడితే అది తీసి చూడడమేనా? సెన్స్ లేదా నీకు అని అన్నాడు నా వైపే చూస్తూ సీరియస్గా. తను అన్నది నిజమే, కానీ నేను అది అంగీకరించలేకపోయాను. అసలు అదేంటో చూడకుండానే తిట్టినందుకు నాకు కోపం వచ్చేసింది బాగా. ఇప్పుడు నేనేం చేశానని నా మీద అరుస్తున్నావు? అసలేంటో తెలుసుకోవాలని తీశాను, అంతే కదా అని నేను అనగానే టమాటా ఫేస్ పెట్టుకొని షటప్ అని నన్ను కసిరాడు అగస్త్య. నాకైతే చాలా చాలా కోపం వచ్చేసింది. మరి సమయం సందర్భం లేకుండా తిడితే అంతే కదా మరి. అసలు ఎందుకు తిట్టాడో కూడా తెలియలేదు. ఆల్రెడీ సందర్భం ఉందనుకోండి, కానీ తిట్టాడు కదా. నేను ఈ మధ్య నీకు అలసైపోయాను, ప్రతిదానికి నన్ను తిడుతున్నా అని కాలితో నేల మీద ఒక తన్ను తన్ని ఆ గదిలో నుంచి నేను బయటికి వచ్చేసాను విసురుగా. నిజానికి నాకు కొంచెం అంటే కొంచెం కోపం కూడా రాలేదు, కానీ తను కొట్టలేదు. దానికి సంతోషించి ఎగురుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయాను. కాసేపటి తర్వాత తన అడుగులు వినిపిస్తుంటే సైలెంట్గా బెడ్ ఎక్కి పద్మాసనం వేసుకుని కూర్చున్నాను. గదిలోకి వచ్చాడు. నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చింది నాలో ఉక్రోషం. తిట్టి కనీసం బ్రతిమాలని తెలీదు. బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇంకెలా? బెట్ చేస్తుంటే బ్రతిమాలని సెన్స్ కూడా లేదు ఈ బండరాయికి. నిజంగానే అపర ప్రవరాక్యుడు ఇతను అనాల్సినవన్నీ అని నేను మూతి తిప్పేసుకున్నాను. పక్కన ల్యాంప్ టేబుల్ మీద వాటర్ బాటిల్ ఉంటే తాగేసి గట్టిగా సౌండ్ వచ్చేలా పెట్టాను. ఆయన నన్ను తన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. నాలో కోపం నరనరాల్లో ప్రవహించసాగింది అతని పనులకి. తాడి అని మింగేసి, శ్రీ కంట్రోల్ కంట్రోల్, నీకు కాబోయే హస్బెండ్ అలా అనకూడదు, తప్పు. నాకు నేనే లెంపలు వేసుకున్నాను. ఒకవైపు నా వైపు ఒకసారి కళ్ళెత్తి చూసి ఆ కళ్ళను చిన్నవి చేసి తన చూపు కొనసాగించాడు అతను. మూతి 30 వంకలు తిప్పాలని చూసి ఆ ప్రయత్నం చేసిన వల్ల అవ్వక 3 వంకలతో సరిపెట్టుకున్న ప్రస్తుతానికి. తన మీద అరిగినట్టు తనకి ఎలా తెలియజేయాలో అర్థం అవ్వక గంటకింత చేతులు పెట్టుకుని దిగాలుగా కూర్చున్నాను నేను. వెంటనే ఒక ఐడియా తట్టి నా కళ్ళు మెరిసాయి ఒక్కసారిగా. తను సీరియస్గా ఏవో ఫైలు తిరగేస్తూ కనిపించాడు. తన వైపు దొంగ చూపులు చూశాను నేను. అతుక్కున్న కనుబొమ్మల నుంచి పొడుగ్గా తన ముక్కు కనిపిస్తోంది నాకు. కోపం మాత్రం ముక్కు మీదనే ఉన్నట్టు ఆ ముక్కే చెబుతోంది. పొడుగు ముక్కు ఉన్న వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుందట. అది ఎంతవరకు నిజమో కానీ మా ప్రవరాకిని చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది నాకు. గబగబా
అక్కడి నుంచి బెడ్ దిగి శబ్దం వచ్చేలా అడుగులు వేస్తూ విండో దగ్గర నిలబడి ఓరగా చూశాను. కోప్పడాల్సింది నేనైతే తను కోప్పడతాడేంటి? విండోస్ని గట్టిగా లాగాను. అది క్లోజ్ అయ్యి నేను లాగిన వేగానికి మళ్ళీ ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతూ సౌండ్ చేశాయి ఒక్కసారిగా అవి. ఆ సౌండ్ వినగానే డిస్టర్బ్ అయినట్టు నా వైపు ముఖం తిప్పి కళ్ళు చిన్నవి చేసి చూశాడు. తన్ని ఏమీ పట్టించుకున్నట్టు విండో నుంచి బయటికి చూస్తున్నాను నేను. ఉఫ్, తను నెట్టూరుస్తున్న సౌండ్ నాకు వినిపిస్తూనే ఉంది. అమ్మయ్య, గురుడు దారిలోకి వచ్చాడు అనుకున్నాను నేనైతే. తను వెనక నుంచి హత్తుకున్నాడు నన్ను. అయినా బింకంగా ఉన్నాను నేను. ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉన్నాను అతనికి. నువ్వు చేసింది మిస్టేక్. నేను అరవడంలో ఏమాత్రం తప్పులేదు. ఇంకా సాగదీయకు, తీగ తెగుతుంది అన్నాడు నా భుజం మీద తన గడ్డం ఆనించి. పెద్ద రాక్షసుడు. నేను తిట్టేది ఊరికే కాదు. అరే, ఓసారి చెప్తే నేను అలా పడుంటాను కదా. పొగరు మామూలుగా లేదు ఈయన గారి దగ్గర. ఈ పిల్ల పిచ్చి కాటలు ఆపేసి ప్లీజ్ అంటూ నన్ను వదిలి ఆకలిస్తుంది గాని మేద్దు పదా అనగానే ఇంకా కోపంగా చూశాను నేను తన వైపు. ఈ మనిషికి నేనంటే కొంచెం కూడా లెక్కలేదు. చెట్టంత మనిషి అలిగిందని ఏమాత్రం పట్టించుకోకుండా తన మానాన తను వెళ్ళిపోతాడా? ఎంత పొగరు! ఈ పొగరు తించేస్తా త్వరలోనే, లేకపోతే నా పేరు శ్రీధనే కాదు. అంతలోనే అనిపించింది, ఈ మంగమ్మ శబ్దాలు అవసరమా మనకి అని. అప్పటినుంచి నన్ను ఒక్క మాట అనకుండా బుద్ధిగా ఉండాలి. తన ఆఫీస్లో మొదట్లో జాయిన్ అయినా శ్రీధగా మారిపోవాలి. అప్పుడు నన్ను తిట్టడానికి కారణాలు వెతుక్కునేవాడు కదా. తనకి ఏ అవకాశం ఇవ్వకుండా చూసుకునేదాన్ని కదా నేను. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. అవును, ఉండాలని డిసైడ్ అయిపోయాను నేనైతే. కాసేపటి తర్వాత డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడే తను ఫోన్ మాట్లాడడం అయిపోయినట్టుంది. తింటున్నంతసేపు తనకి దగ్గరుండి వడ్డిస్తూ నేను తింటూ హాస్పిటల్ విషయాలు మాట్లాడాను. నా బిహేవియర్ చూసి తను షాక్ అయిపోయాడు. అయ్యగారు నేను రణరంగం చేస్తానని ఊహించినట్టున్నారు, అందుకే అంత షాకు. ఇప్పటి నుండి శ్రీధ మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, మెచ్యూర్డ్గా ఉంటుంది కూడా. అలాగదు, త్వరలోనే మిస్సెస్ అగస్త్య కాబోతున్నాను కదా. ఆ మాత్రం డిసిప్లిన్ తప్పనిసరి మరి, అంతే కదా. ఆ మాత్రం హుందాతనం కావాలి మరి, లేకపోతే మిస్టర్ అగస్త్య చక్రవర్తికి మాటొచ్చేదు. తిన్న తర్వాత అటు ఇటు కాసేపు అలా నడిచాను. తనేమో వర్క్ ఉందని ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు. తన వర్క్ అయిపోయే ముందు ఏమీ తెలియని దానిలో వెళ్ళి బెడ్ మీద ముడుక్కుని పడుకున్నాను నేను. ఈ డిసిప్లిన్ దొండకాయ విషయంలో పడి ఆ ఫోటోలో ఉన్న ఆవిడెవరో అడగడమే మర్చిపోయాను నేను. నా తెలివి మహా అమోఘం అని మీ ఫీలింగ్ కదా. మనసిచ్చిన వాడు పక్కనే ఉంటే మిగతా విషయాలన్నీ జుజుబి. అది నాలాంటి మేధావులకి మాత్రమే తెలుసు. తల పైకి ఉన్న దుప్పటి మెల్లిగా తీసి తను ఎక్కడున్నాడో వెతికాను. ఒళ్ళు విరుచుకుంటూ విండోస్ నుంచి బయటకు చూసి విండోస్ క్లోజ్ చేశాడు అగస్త్య. నా వైపే వస్తుంటే గబుక్కున ముసుగేసుకున్న తను నా పక్కన పడుకోవడం తెలుస్తూనే ఉంది నాకు. నా ముసుగు తీయడం కూడా తెలుస్తూనే ఉంది. ఊపిరి బిగబట్టి కళ్ళు మూసుకొని ఉన్నాను అలాగే. నా నడుము చుట్టూ చెయ్యేసి నా మెడ దగ్గర ముఖమానించి కళ్ళు మూసుకొని పడుకున్నాడు తను. బ్రతికించాడు అనుకుని గమ్మున బజ్జున్నా నేను. తర్వాత రోజు హాస్పిటల్కి వెళ్ళామిద్దరం. డాడీ పడుకుని కనిపించారు. డిస్టర్బ్ చేయొద్దని నర్స్ చెప్పింది. నేను అగస్త్య ఇద్దరం బయటికి వచ్చాము అక్కడి నుంచి. తనకి వర్క్ ఉంటాయని ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను నేను అగస్త్యని. డాడీతో మాట్లాడి వెళ్తా అని చెప్పాడు తను. అలాగే అన్నట్టు తనతో పాటు అదే ఫ్లోర్లో ఉన్న వెయిటింగ్ చైర్స్లో కూర్చున్నాను నేను. తన చేతిని చుట్టేసి తన భుజం మీద తలవాల్చి పొడుగ్గా పెద్దగా ఉన్న తన చేతిని చూసి నవ్వుతూ నా చెయ్యి తన చేతితో పోల్చుతూ కొలుస్తూ మొత్తానికి తన చేతి వేళ్లతో ఆడేస్తూ ఉండగా అడుగుల శబ్దం వినిపిస్తుంటే తన భుజం మీద నుండి తల ఏమాత్రం తిప్పకుండా కళ్ళు తిప్పి మాత్రం పక్కకు పెట్టి చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. విన్నీ, వంశీ ఇద్దరు వస్తూ కనిపించారు. వాళ్ళని చూడ్డానికన్నట్టు ఇంకాస్త కిందకు వంగుతుంటే నా మెడ పట్టుకుని పైకి లేపి నా వైపు అదోలా చూశాడు మా అగస్త్య గారు. నువ్వొకడివి అన్నట్టే తన వైపు ఒక లుక్కిచ్చి మళ్ళీ తల తిప్పి చూశాను. మమ్మల్ని చూసి మా వైపు వచ్చేశారు విన్నీ, వంశీ. వంశీని చూడ్డం ఆలస్యం. నా కోపం నరనరాల్లోకి పాకింది. వెంటనే ముఖం తిప్పేసుకున్నాను అతని నుంచి. కథ కొనసాగుతోంది.
కథ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి. ఇప్పుడు వంశీ వచ్చాడు. శ్రీధ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? అగస్త్య వంశీ స్నేహాన్ని కాదనుకోబోతున్నాడా? మధ్యలో విన్నీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే ఈ కథని మీరు చూడాల్సిందే. మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.